శంకర్ విలాస్ బ్రిడ్జ్ లేకపోవడంతో నగరంలో విపరీతమైన ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నామని, త్వరగా బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని నగరవాసులు కోరుతున్నారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 4 లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం చేపట్టారు. అయితే నగరవాసులు పడుతున్న ట్రాఫిక్ కష్టాలను గమనించిన మంత్రి పెమ్మసాని 2027 జులై కల్లా బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. కానీ ఆశించిన స్థాయిలో నిర్మాణం పనులు జరగడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరానికి నడిబొడ్డున ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జి మీదుగా ప్రతిరోజు వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతూ ఉంటాయి. అలాంటిది బ్రిడ్జి లేకపోవడం వల్ల డొంక రోడ్లోని 3 వంతెనలు, కంకరగుంట ఆర్యూపీ ద్వారా వాహనదారులు ప్రయాణం చేయాల్సి ఉంది. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే త్వరగా శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. గుంటూరు నగర ప్రజలు నిత్యం వేలాది వాహనాలతో శంకర్ విలాస్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళేవాళ్ళు. దీనివల్ల గుంటూరు నగరంలో ట్రాఫిక్ అనేది చాలా వరకు ఇబ్బంది లేకుండా ఉండేది. కానీ ఈరోజు శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం దశలో చాలా ఆలస్యం అవుతుంది. దీనివల్ల ట్రాఫిక్ మొత్తం డైవర్ట్ చేసి వెళ్ళటం వల్ల నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు వాహనదారులు ఎదుర్కొంటున్నారు. చాలా తొందరగా అవుతుందని చెప్పి ఆ రోజు ఎంపీ గారు చెప్పడం జరిగింది. కానీ పనులు చూస్తే నడక నడుస్తున్నాయి. కాబట్టి గుంటూరు ప్రజలంతా కోరుకుంటుంది వెంటనే శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణాన్ని వేగవంతం చేసి ప్రజల కష్టాలు తీర్చాలని చెప్పి కోరుకుంటుంది. ఈ బ్రిడ్జి పూర్తయితే గుంటూరు 1, గుంటూరు 2, వెస్ట్ గుంటూరు ఆర్ ఈస్ట్ గుంటూరు ఏదైనా కానీ బాగా పెరిగిపోయినాయి. నగరం బాగా విశాలమైంది, పెరిగిపోయింది. ప్రజలు పెరిగారు, వాహనాలు పెరిగాయి. వీళ్ళందరికీ సౌకర్యం పెరుగుతుంది. అలాగే అమరావతి వైపు వెళ్ళాలన్నా కానీ, రాజధాని అమరావతి ప్రాంతంకి వెళ్ళాలన్నా కానీ, అటువైపు వాళ్ళు ఇటు రావాలన్నా కానీ అందరికీ అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఎంత త్వరగా చర్యలు తీసుకొని ఎంత తొందరగా పూర్తి చేయగలిగితే ఈ ప్రాజెక్ట్ని ప్రజలకు అంత మేలు జరుగుతుంది.